హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి గ్రూప్ బై అండి. సో గ్రూప్ బై ఎందుకు అంటే మనకు ప్రైవేట్ టేబుల్లో లేని కొన్ని ఆప్షన్స్ గ్రూప్ బైలో ఉన్నాయనుకోండి, అది యూజ్ చేయొచ్చు కదా. మరి అలాంటి ఆప్షన్స్ ఏందో ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి, ఓకేనా. సో ఇక్కడ దానికోసం నేను గ్రూప్ బై కోసం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సిటీ వైజ్గా, సేల్స్ మ్యాన్ వైజ్గా, ప్రోడక్ట్ వైజ్గా సేల్ అనేది తీసుకున్నాను, ఓకేనా. సో మరి ఇప్పుడు గ్రూప్ బైలో ప్రైవేట్ టేబుల్ అయితే ఇప్పుడు మనకి బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి సేల్స్ మ్యాన్ వైజ్గా సేల్ ఎంతో కావాలి. అప్పుడు ఏం చేస్తామండి, సేల్స్ మ్యాన్ వచ్చేసి రోస్లో అండ్ వాల్యూస్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి వాల్యూస్లో వేస్తాం, ఓకేనా. సో అదేవిధంగా మన గ్రూప్ బైలో ఎలా వేస్తారో చూద్దాం. సో గ్రూప్ బై అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ రో ఫీల్డ్స్ అడుగుతుంది. రో ఫీల్డ్స్ కాబట్టి మనకి సేల్స్ పర్సన్ అయితే ఏదైతే ఉందో సేల్స్ పర్సన్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ వాల్యూస్ ఫీల్డ్స్ అడుగుతుంది, అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. సో అక్కడ నాకు ప్రైవేట్ టేబుల్లో అలా వాల్యూస్ అలాగే కానీ డిఫాల్ట్గా సమ్ ఆర్ కౌంట్ వచ్చేస్తుంది. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫంక్షన్ చేంజ్ చేసుకోవచ్చు కదా. సో అదేవిధంగా మనం ఇక్కడ కూడా సమ్ ఆర్ కౌంట్, అక్కడ మరి లిమిటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇక గ్రూప్ బైలో అన్లిమిటెడ్ ఫంక్షన్స్ లైక్ కస్టమ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. లాండా అనే కస్టమ్ ఫంక్షన్ మనము మాడిఫై చేసుకోవచ్చు. ఆ ఫంక్షన్స్ గురించి అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనం బేసిక్ లెవెల్లో సమ్ వాడదాం, ఓకేనా. సమ్ ఆర్ కౌంట్, ఇప్పుడు నేను సేల్ సమ్ కావాలి కాబట్టి సమ్ అని వాడుతున్నాను, ఓకేనా. క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఈజీగా మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇది నేము, ఆ హెడింగ్స్ కూడా డిఫాల్ట్గా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో నేము సేల్స్, ఓకేనా. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. మరి దీనికి దానికి ప్రైవేట్ టేబుల్లో కూడా వచ్చేస్తుంది కదా. ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ అమౌంట్ ఇలా చేంజ్ అయింది అనుకోండి, ఈజీగా డైనమిక్గా ఈ టేబుల్ అనేది ఈ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది, డైనమిక్గా చేంజ్ అవుతుంది. అదే మనం ప్రైవేట్ టేబుల్ అయితే రిఫ్రెష్ కొట్టాల్సి వస్తుంది. చేంజ్ చేసిన ప్రతిసారి మనం రిఫ్రెష్ కొట్టాల్సి వస్తుంది, ఓకేనా. లేదా ఒక VBA వాడాల్సి వస్తుంది కదా. సో కానీ వితౌట్ మన VBA అది రిఫ్రెష్ కొట్టకుండా ఆటోమేటిక్గా డైనమిక్గా ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో మరి అండ్ ఇంకోటి, ఇది తక్కువ స్పేస్ కూడా తీసుకుంటుంది. ఎక్కువ మనకు స్ట్రక్ అయ్యే ఛాన్స్, ఎక్కువ ప్రైవేట్ టేబుల్ వేసిన స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాంటి ఛాన్స్ లేకుండా ఇక్కడ స్ట్రక్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు మనకి రమేష్ ఏ సిటీస్లో వర్క్ చేస్తున్నాడు, సురేష్ ఏ సిటీలో వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి కావాలనుకోండి. సో మనం సేమ్ గ్రూప్ బై రో ఫీల్డ్స్లో సేల్స్ పర్సన్ వైజ్గా సేల్ కూడా యాడ్ చేద్దాం అనుకోండి. సేల్ యాడ్ చేయాలి, సిటీ యాడ్ చేయాలి, రెండు యాడ్ చేయాలనుకోండి, ఓకేనా. ఎస్టాక్ అనేది వాడవచ్చు. అంటే ఈ పక్కన ఉంటే జస్ట్ ఎస్టాక్ ఏం లేకుండా జస్ట్ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్యూస్లో. కానీ ఇప్పుడు అమౌంట్ ఇక్కడ ఉంది, సిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఏం చేద్దామంటే ఎస్టాక్ అనమాట. ఎస్టాక్ మనం ఇక్కడ ఎన్ని వాల్యూస్ వేసుకుంటే, అంటే ఇది వాల్యూస్ ఫీల్డ్ కాబట్టి ఏ వాల్యూస్ వేయాలనుకుంటే ఆ వాల్యూస్ వేయచ్చు అనమాట. సో అమౌంట్ వేస్తున్నాను, ఓకేనా. సిటీ కూడా వేసేస్తున్నాను. సిటీ కూడా వేసేసిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి మళ్ళీ ది ఫంక్షన్స్ కోసం, అంటే వాల్యూస్ అనేది వాల్యూ ఫీల్డ్ వేస్తాం కదా. సో మరి ఏమేమి ఫంక్షన్ కావాలి, సమ్ చేయాలా, దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఎస్టాక్ వాడుతున్నాం మళ్ళీ. సో ఫస్ట్ దానికి ఏదైతే సేల్ అమౌంట్ వేసామో దానికి ఏం చేయాలి, సమ్ వాడాలనుకోండి సమ్ వేయచ్చు, లేదా యావరేజ్ వాడాలనుకుంటే యావరేజ్ ఏదైనా ఫంక్షన్ వాడచ్చు. సమ్ ఇచ్చిన కామా ఇచ్చేసిన. సో నెక్స్ట్ సిటీ దానికి ఏం చేయాలంటే నేను అంటే ఏ సిటీలో వర్క్ చేస్తున్నాను అనుకుందాం అనుకోండి. సో array to text అనేది వేస్తున్నాను. ఇప్పుడు array to text వేస్తే ఏమవుతుందంటే సో అవి కామా సపరేటర్లు వచ్చేస్తాయి, ఓకే. సో క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేద్దాం. array to text అనేది క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేద్దాం, వేసాం కొట్టేద్దాం. చూడండి ఇప్పుడు అనిల్ సో టోటల్ సేల్ వచ్చేసి 233, చెన్నైలో వర్క్ చేస్తున్నాడు. అండ్ సిటీస్ చెన్నై. రమేష్ వచ్చేసి హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ చూడండి array to text కొట్టాం కానీ సో మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. 1 2 3 హైదరాబాద్ మల్టిపుల్ టైమ్స్ ఉంది. సో ఇక్కడ ప్రతి లైన్కు ఉన్న సిటీ మొత్తం వచ్చేస్తుంది అనమాట. కానీ మనకేం కావాలి, ఒక యూనిక్ వాల్యూసే కావాలి. హైదరాబాద్, చెన్నై సరిపోతుంది, ఓకేనా. సో మరి అలా చేయాలంటే గ్రూప్ బైలోనే దీన్ని ఏం చేద్దామంటే జస్ట్ ఈ array to text అనే ఫంక్షన్ ఇచ్చాం కదా. సో array to textని కొంచెం మాడిఫై చేద్దాం, ఓకేనా. సో array to textని ఏం చేద్దామంటే సో ఏదైతే వాల్యూ వస్తుందో, సిటీ అనే వాల్యూ వస్తుందో, లాండా అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. లాండా వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా, అంటే రమేష్ని గ్రూప్ బై చేస్తే రమేష్కి వచ్చిన వాల్యూస్ హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్ అన్నీ వస్తాయి కదా. అది అనుకుందాం, కామా
ఆ ఏని అన్నిటిని అరే టు టెక్స్ట్ చేస్తాం మనం, అరే టు టెక్స్ట్ చేస్తాము. కాకపోతే అరే టు టెక్స్ట్ చేసిన తర్వాత దాంట్లో యూనిక్ వాల్యూస్, యూనిక్ ఫస్ట్ బిఫోర్ యూనిక్ చేసేసి తర్వాత అరే టు టెక్స్ట్ చేస్తాం అనమాట, యూనిక్ చేసేస్తాం. ఓకేనా, చూడండి లాంబ్డా ఓపెన్ చేసి వచ్చిన వాల్యూస్ ఏ అనుకొని దాన్ని యూనిక్ చేసిన తర్వాత అరే టు టెక్స్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఎంటర్ కొట్టేస్తే ఎంటర్ కొట్టేస్తే ఇప్పుడు మనకి యూనిక్ వాల్యూస్ వచ్చేస్తాయి. రమేష్ అనేవారు చెన్నైలో వర్క్ చేస్తాడు, రమేష్ అనేది హైదరాబాద్ అండ్ చెన్నై, అండ్ సురేష్ హైదరాబాద్లో వర్క్ చేస్తాడు. టోటల్ ఎన్ని సిటీస్ ఉన్నాయంటే హైదరాబాద్ చెన్నై మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఇలా కామా సపరేటర్లో ఒక టెక్స్ట్ అనేది మనకు వాల్యూస్ రావచ్చు, కానీ నార్మల్ ప్రైవేట్ టేబుల్లో రాదు కదా. సో అదేవిధంగా యూనిక్ కౌంట్ కూడా చూద్దాం, అంటే ఎన్ని సిటీలో వర్క్ చేస్తే యూనిక్ కౌంట్. నేను ఇప్పుడు ప్రైవేట్ టేబుల్లో సిటీస్ ఎన్ని అనేస్తే ఇక్కడ రమేష్ 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 సిటీస్ అని వస్తుంది, బట్ కాకపోతే వర్క్ చేసేది 2 సిటీసే. సో మరి దాన్ని కూడా తీసుకుందామా. సో ఇప్పుడు మళ్ళీ దీని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఈ ఫార్ములాని ఎడిట్ చేద్దాం. ఇక్కడ రో వాల్యూస్లో సేల్స్ పర్సన్ తీసుకున్నాము, ఇక్కడ వాల్యూస్లో ఫస్ట్ ఏమో అమౌంట్ కామా G2 G6 అనేది సిటీ తీసుకున్నాం. సో వీటికి ఆల్రెడీ ఒకటేమో సమ్ చేసాం, ఒకటేమో R2 రెస్ట్ అనేది ఇలా చేసాం. మరి ఇంకొకటి యూనిక్ సిటీస్ కౌంట్ అంటే మళ్ళీ ఇంకా సేమ్ వాల్యూస్లో మళ్ళీ సిటీ తీసుకుందాం. ఓకేనా, ఎన్నిసార్లు తీసుకోవచ్చు. ఇక్కడ కామా ఇచ్చేసి మళ్ళీ సిటీ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూస్లో కూడా స్టాక్లో కూడా వాల్యూస్ ఆల్రెడీ లాంబ్డా అనేది ఒకదానికి ఇచ్చేసాం కదా, లాంబ్డా యూనిక్ అని ఒకదానికి సమ్ ఇచ్చాము, ఒకదానికేమో ఇలా యూనిక్ వాల్యూస్ ఇచ్చేసాం. సో మరి ఇంకో దానికి కామా ఇచ్చేసి ఇంకో వరుసగా ఫస్ట్ దానికి సమ్ము, తర్వాత ఇంకో దానికి యూనిక్ వాల్యూస్ రావాలని చెప్పి అంటే నేమ్స్ రావాలని చెప్పేసినాం. ఇప్పుడు వచ్చేదానికి లాంబ్డా ఆఫ్ వచ్చిన వాల్యూ అనేది ఏ అనుకుందాం, కామా దాన్ని ఏం చేయాలి, కౌంట్ చేయాలి, అంటే ఎన్ని సిటీస్ వచ్చినాయో కౌంట్ చేయాలి. కౌంట్ చేసే ముందు యూనిక్ కూడా చేయాలి కదా, కౌంట్ లోపల యూనిక్ ఫస్ట్ వచ్చిన వాల్యూస్ని యూనిక్ చేసేసి కౌంట్ చేయాలి. సో కౌంటా, సో టెక్స్ట్ని కౌంట్ చేయాలంటే కౌంటా వాడాలి. ఓకేనా, నార్మల్గా నెంబర్స్ అయితే కౌంట్ వాడచ్చు, టెక్స్ట్ని కౌంట్ చేయాలంటే కౌంటా వాడాలి కదా. ఓకేనా, కౌంటా లోపల యూనిక్, ఫస్ట్ యూనిక్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అన్ని యూనిక్ చేసి కౌంట్ చేయాలన్నమాట. యూనిక్ ఆఫ్ ఏ అని క్లోజ్ చేసింది. ఓకేనా, ఎంటర్ కొట్టేస్తే ఎంటర్ కొట్టేస్తే మనకి ఈజీగా నేము, వాళ్ళు చేసిన సేల్ అండ్ ఏ సిటీలో వర్క్ చేశాడు, సిటీ నేమ్ కూడా వస్తుంది. మనకు ప్రైవేట్ టేబుల్, నార్మల్ ప్రైవేట్ టేబుల్ అయితే సిటీ రాదు కదా, అంటే వాల్యూస్లో అయితే ఓన్లీ నెంబర్స్ ఆర్ కౌంట్ పర్సెంటేజ్ అవి వస్తాయి, బట్ ఇక్కడ టెక్స్ట్ కూడా వస్తుంది. ఓకేనా, సో అది కూడా డైనమిక్గా మనం ఏం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేటట్టుగా అండ్ కష్టం. సో ఎన్ని సిటీస్లో అంటే ఇక్కడ హైదరాబాద్ చెన్నై, ఇక్కడ రమేష్ అంటే రమేష్ హైదరాబాద్ అండ్ చెన్నై ఆ 2 సిటీస్ వర్క్ చేసేది 2 సిటీస్లో. సో ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ మనం సేల్స్ పర్సన్ తీసుకున్నాం అనుకుంటాం, రమేష్ వచ్చేసి 1 2 3 టైమ్స్ ఉంది. సో ఒకటి హైదరాబాద్ ఉంది, ఒకటి చెన్నై ఉంది, మళ్ళీ హైదరాబాద్ ఉంది. ఒకవేళ నార్మల్ ప్రైవేట్ టేబుల్లో మనకు 3 వస్తాయి, 3 కనిపిస్తుంది కౌంట్. సో మనం ఇక్కడ యూనిక్ అనే దాన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా కస్టమ్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. కస్టమ్ ఫంక్షన్ మీకు నచ్చిన ఫంక్షన్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు లాంబ్డాలో. సో వచ్చిన వాల్యూని ఏ అనుకొని, అంటే ఫస్ట్ లాంబ్డా యూజ్ చేసి వచ్చిన వాల్యూని ఏ అనుకొని దాన్ని ఏం చేస్తారు, కౌంట్ చేస్తారా, సమ్ చేస్తారా అనేది కస్టమ్ ఫంక్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో అండ్ దట్ టు డైనమిక్ లెవెల్లో. ఓకేనా, సో ఈ విధంగా మనం చేంజ్ చేస్తూనే ఆటోమేటిక్గా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఇంకో కొంచెం ఏంటంటే ఒకవేళ మీరు నార్మల్ ప్రైవేట్ టేబుల్కి ఎక్స్టెండ్ చేస్తుంటే మనకు వాల్యూస్ రాకపోవచ్చు కదా. సో మరి ఈ ప్రైవేట్ టేబుల్కి ఎక్స్టెండ్ చేస్తుంటే వాల్యూస్ కావాలంటే మనం ఏం చేస్తుంటే S2 ఒక 10,000 వరకు పెడదాం, 10,000 వరకు పెడదాం. ఓకేనా, అండ్ 10,000 ఇది ఒక 10,000 వరకు పెడదాం. 10,000 వరకు పెట్టేసి ఎంటర్ కొట్టినాం అనుకో, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మిగతా అన్నీ 0 వచ్చేస్తాయి కదా. సో మిగతా 0 వస్తే ఇక్కడ దీనికన్నా ముందు S2 కోలన్ కామా డాట్ పెట్టినాం అనుకోండి, ఇక్కడ కూడా కోలన్ కామా డాట్ పెట్టినాం అనుకోండి. సో ఎక్కడైతే వాల్యూస్ ఉంటే అక్కడ వరకే తీసుకుంటుంది. ఓకేనా, ఎక్కడ ఇది అవసరం లేకుండా జస్ట్ కోలన్ కామా డాట్ పెట్టినాం అనుకోండి. సో దీన్ని కూడా కోలన్ కామా డాట్ పెట్టాలి. రైట్, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా, మళ్ళీ హైదరాబాద్ ఎక్స్టెండ్ చేసేసి నవీన్ అని రాస్తాం అనుకోండి. నవీన్ ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ అంటే మొబైల్ ల్యాప్టాప్ సంథింగ్ వేయాలి కదా, మళ్ళీ ఇక్కడ వాల్యూస్ అయితే ఉండాలి. 0 ఏదైతే 0 అయినా ఉండాలి పక్క. ఇక్కడ ఏం చేసాం, మొబైల్ వేసేద్దాం. ఓకేనా, ఇక్కడ సేల్ వచ్చేసి సేల్ వాల్యూ వచ్చేసి సంథింగ్ ఇద్దాం. ఓకేనా, ఆటోమేటిక్గా ఇక్కడ నవీన్ కూడా యాడ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ సెల్ అనేది ఎంటీ ఉండకూడదు, అంటే మనం చేసే సెల్ అనేది లాస్ట్ సెల్ అనేది ఎంటీ ఉండకూడదు.
సో అలా వద్దనుకుంటే లైట్ తీసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే లాస్ట్ సెల్ అని ఎంటీ లేకుండా ఒకవేళ అక్కడ ఏం వాల్యూస్ లేదనుకోండి 0 వేసేయండి. ఓకేనా, 0 వేసేయండి. అంటే ఇక్కడ లాస్ట్ సెల్ తీసేసాం అనుకోండి మనకి రాదు. ఓకేనా, సో అంటే ఇది ఎక్కడ వరకు ఉంటుందో అది ఎక్కడ వరకు ఉంటుంది. మనం ఇది రెండు సెలెక్ట్ చేసుకున్నాం కదా, సేల్స్ పర్సన్ అండ్ అమౌంట్ అంటే ఎండింగ్ వరకు దాన్ని డీలిమిట్ చేస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి. సో బెటర్ ఇదంతా యూజ్ చేయక్కర్లేదు. అంటే ఎక్స్టెండ్ చేయాలనుకుంటే అట్లా యూజ్ చేయొచ్చు, లేదా నార్మల్గా మీరు ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ లేకున్నా కానీ యూజ్ చేయాలంటే మనం వేరే ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు, లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసి ఇంకా కొంచెం బెటర్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం గ్రూప్ బై అనేది వాడచ్చు అనమాట. ఓకేనా, సో గ్రూప్ బై నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో గ్రూప్ బైలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ లాంబ్డా గురించి కూడా, ఈ లాంబ్డా ఫంక్షన్ గురించి కూడా, నార్మల్ లాంబ్డా ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారో నేను వీడియో పెడతాను. సో ఆ లాంబ్డా ఫంక్షన్ కూడా చూడండి. ఓకేనా, లాంబ్డా ఫంక్షన్తో మనం యూజెస్ ఏంటి అంటే మన కస్టమ్ ఫంక్షన్ చేసుకోవచ్చు లాంబ్డాతో. సో ఈ గ్రూప్ బైలో కాకుండా నార్మల్గా లాంబ్డా ఎలా ఉపయోగిస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.